వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకి షాక్ తగిలింది. ఈ పరిణామాలన్నీ కూడా కేటీఆర్ ఊహించలేదేమో. అసలు ఏంటి ఆ షాక్ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది కాబట్టి ఇన్ని రోజుల పాటు నేతలు పోటాపోటీగా ప్రచారం చేశారు. చివరి రోజు కూడా నేతలు ఎవరు కూడా తగ్గలేదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఇక కేటీఆర్ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయ్యారు. ఇక బీజేపీ నేతలు ఇటు గులాబీ పార్టీని అటు కాంగ్రెస్ పార్టీని కూడా తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలు జరుగుతుండగానే గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాగంటి గోపీనాథ్ తల్లి మొదటి భార్య కుమారుడు తెరపైకి వచ్చారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశాన్ని కూడా నిర్వహించాడు. నాడు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నన్ను బెదిరించాడని, హాస్పిటల్కు రావద్దని అన్నారని, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందామని చెప్పారని, మా నాన్న ఆరోగ్యం పరిస్థితి గురించి చెప్పలేదు, నన్ను మాత్రమే కాదు మా పెదనాన్న కూడా రావద్దని చెప్పారు. నాకు మాగంటి సునీత నుంచి కూడా ఫోన్ కూడా వచ్చింది. ఆ ఫోన్ నంబర్ అఫిడవిట్లో ఆమె ప్రస్తావించినటువంటి ఫోన్ నంబర్ ఒకటే కావాలంటే మీరు చూసుకోండి, హాస్పిటల్కి రావద్దని ఒక నోట్ కూడా పంపారు. ఆ నోట్లో మా కుటుంబ సభ్యుల పేర్లు కూడా ప్రస్తావించారు. ఇలా మమ్మల్ని అనుక్షణం ఇబ్బంది పెట్టారు. కనీసం మా నాన్న చివరి చూపు కూడా మమ్మల్ని చూసుకొని లేదని మాగంటి గోపీనాథ్ కుమారుడు మాగంటి గోపీనాథ్ తల్లి ఆరోపించారు. అలాగే మాగంటి గోపీనాథ్ మరణానికి సంబంధించి తనకు అనుమానాలు ఉన్నాయని మొదటి నుంచి కూడా ఆయన మాతృమూర్తి ఆరోపిస్తూ వస్తున్నారు. ఇటీవల గులాబీ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ను ఉద్దేశించి కూడా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు తెరపైకి మాగంటి గోపీనాథ్ కుమారుడు వచ్చారు. కీలకమైనటువంటి ఆధారాలు కూడా బయటపెట్టారు. తన తండ్రి మరణం తర్వాత ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో కూడా వివరించారు. పోలింగ్కు ఒకరోజు ముందుగానే వారు ఈ విషయాలు వెల్లడించడంతో గులాబీ పార్టీకి షాక్ తగిలే విధంగా కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పుకొస్తున్నారు. మరి మాగంటి గోపీనాథ్ విషయంలో మొదటి నుంచి కూడా కేటీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరించారని, అది ఇప్పుడు ఇక్కడ నిరూపితమైందని కూడా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. మరి మాగంటి గోపీనాథ్ మాతృమూర్తి ఆయన మొదటి భార్య కుమారుడు కీలకమైనటువంటి విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో గులాబీ పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, మాగంటి సునీత ఎలా రెస్పాండ్ అవుతారు అనే విషయాలు కూడా ఇక్కడ మనకు సమాధానాలు తెలియాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.